ఓపుతున్నారు కదా. ఈ రోజు కూడా మీకు ఛాలెంజ్ విసురుతున్నా. ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని దోషులుగా మాట్లాడి నేరస్తులుగా మాట్లాడినటువంటి వాళ్ళకందరికీ కూడా ఛాలెంజ్ విసురుతున్నా. సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ కోర్టు పరిధిలో ఉంది. అందులో మేము ₹1 తీసుకున్నట్టున్నా, కనీసం ఆ రవికుమార్ దగ్గర ఒక టీ తాగినట్టు ఉన్నా, అతని ఆస్తులని 1 సెంటు రాయించుకున్నట్టు ఆ నివేదికలో ఉన్న రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తాం. కానీ మా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు దానికి తద్భిన్నంగా సిఐడి అధికారుల రిపోర్టు ఉంటే ఆ పదవులకు రాజీనామా చేస్తారానని సవాలు విసురుతున్నా. స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎంతసేపు మా మీద బజారు రౌడీల కంటే హీనంగా, హంతకుల కంటే దారుణంగా మమ్మల మీద పడి రక్కి రాచి రంపాన పెట్టడమే తప్ప మీరు మాట్లాడితే మాకు మోసేటువంటి పత్రికలున్నాయి, ఛానళ్లున్నాయనని మా మీద రోజు నిందారోపణలు చేసి దాన్ని మేము కడుక్కోవాలా అనేటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన భయపడి పారిపోయే వాళ్ళెవరూ లేరు ఇక్కడ.